ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏమండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు గురించి ఉంటుందండి. రాహాబు యెరికో పట్టణం మీద ఆ గోడ మీద వేశ్యలాగా ఉంటుందండి. వేశ్యలాగా ఉంటే చూడండి, ఆ ప్రాంతంలో ఏమండి వేశ్యలంటే ఎవరైనా ఊరు బయటే ఉంటారు. అంటే గౌనుల మీద ఉంటారండి. ఊరికి గవిని ఉంటారు కదా! పట్టణపు గవినుల మీద ఉన్నట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి. అయితే ఆమె కోసం అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఇద్దరు వేగుల వారిని పంపించారంటండి. ఇద్దరు వేగుల వారిని పంపించేస్తే అక్కడికి ఏమండి ఆమె వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ లోపల దాపెట్టిందంట. ఎందుకంటే యెరికో పట్టణపు రాజు వచ్చి ఇక్కడికి ఇజ్రాయెల్ వేగుల వారు వచ్చారు, ఎవరైనా వచ్చారని చెప్పేసి, ఎవరు రాలేదు ప్రభువా, ఇక్కడికి ఎవరు రాలేదు, నాకు తెలియకుండా ఎవరు వస్తారే అని చెప్పేసి మాట్లాడి వారిని దాపెట్టిందంటండి. ఇజ్రాయెల్ ప్రజలను ఇద్దరిని దాపెట్టిందంట. వారికి చక్కటి భోజనం పెట్టిందంట. వారి 3 రోజులు ఆతిథ్యం ఇచ్చిందంటండి. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఈ 3-4 రోజుల్లో యెరికో పట్టణం రాజు అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి. వాళ్ళు దొరుకుతారని చెప్పేసి తిరిగిన తర్వాత మళ్ళీ లేరు ప్రభువా, ఎవరు రాలేదని ఆ సైన్యం ఉంటారు కదండి, సైన్యం సంబంధం ఉంటారు కదా, ఆ ఏగులు వారు వెళ్ళిపోయి చెప్పారంట రాజుగారికి. సరే అని చెప్పేసి అప్పుడు దాకా అన్నం పెట్టి వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించేసిందంటండి. రిటర్న్ పంపించేస్తే అప్పుడు అంటుంది ఆమె, రాహాబ్ స్త్రీ అంటుంది, అయ్యా మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తా అంటున్నాడు, నాకు అర్థమైపోయింది. ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తా అంటున్నాడు, నాకు అర్థమైపోయింది. నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే, ఏదయ్యా మాకు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే నా అన్నదమ్ములు కానీ నా అక్క చెల్లెలను కానీ నన్ను కానీ కాపాడండి బాబు అని చెప్పేసి మాట్లాడితే, అమ్మ మేము వచ్చేటప్పుడు నీ ఏమండి మీ దానికి ఒక ఎర్రటి దారం కట్టుకొని చెప్పేసి మాట్లాడి దానికి ఏదో రక్తంలాగా మామూలుగా ఒక సూచనలాగా పెట్టుకుంటే మీ కుటుంబాన్ని మేము కాపాడుతాం, మేము ఏ అపాయం చేయం, అన్యాయం చేయం చెప్పేసి మాట్లాడినప్పుడు నిజంగాండి ఆమె వాళ్ళిద్దరు వచ్చిన వేగులో ఒక ఆయనకు భార్య అయిందండి. సల్మాన్కి భార్య అయింది. సల్మాన్ రాహబు కుమారుడు బోయజు రూతు కుమారుడు ఒబేదు కుమారుడు యెషయా కుమారుడు దావీదు వంశంలోనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టాడండి. చూడండి, ఆమె వాళ్ళిద్దరిని దాపెట్టి ఏమంటే ఒక ఆ వేశ్య అనే మనిషి స్త్రీ కూడా దేవుడు చూడండి కాపాడాడు. ఆమెను కూడా యూదా గోత్రంలో చేర్చాడండి. దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదండి. ఆయన మనం చేసిన సహాయాన్ని, కొంచెం సహాయాన్ని ఆ జాతిలో ఏమంటే ఆ యూదా ఉంది కదా గోత్రంలోనే ఒక ప్రాముఖ్యమైన స్త్రీగా ఘనత పొందిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరొక స్త్రీ గురించి మాట్లాడుకుందామండి. మరియ గురించి మాట్లాడుకుందామండి. లూకాసు సువార్త మరియ గురించి 1వ అధ్యాయంలో ఉంటుందండి. ఆమెను చూడండి, దేవదూత వచ్చి దయాప్రాప్తురాల నీ గర్భాన యేసు ప్రభు లోకరక్షకుడు యేసు ప్రభు పుట్టబోతుందని చెప్పేసి మాట్లాడినప్పుడు నాకు పెళ్ళి కాలేదు కదా అని చెప్పేసి మాట్లాడితే, నిస్తార్థమైంది పెళ్లి కాలేదని చెప్పేసి మాట్లాడితే, లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని పుట్టబోతుందని చెప్పేసి ఎంత ధన్యత అండి. లోకాన్ని రక్షించే దేవుడు అండి ఆమె గర్భాన్ని జన్మించాడు. దయాప్రాప్తురాల అని చెప్పేసి మాట్లాడుతుందండి. నువ్వు కృప పొందుదువుగాక అని చెప్పేసి దేవతతో గాబ్రియల్ దేవతతో మాట్లాడుతాము. చూడండి ఎంత ధన్యత అండి. గొప్ప దేవుడు అండి. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. అదేవిధంగా ఆమె కూడా చూడండి యూదా గోత్రంలోనే మరి వడ్రంగిన యేసోబు మరి ఇద్దరు పెళ్ళిన తర్వాత వాళ్ళ రక్షకుడు అండి వాళ్ళ గర్భాన అంటే జన్మించాడండి. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూడండి మరొక స్త్రీ గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. సమరయ స్త్రీ గురించి మాట్లాడుకుందాం. సమరయ స్త్రీ చాలా వెనకబడిన స్త్రీ. అంటే వారు ఏమంటారంటే ఒక చెప్పాలంటే ఇప్పుడు దళిత వర్గాన్ని అంటే తక్కువ జాతి వారని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి. ఆమె దాహం తెచ్చుకోవడానికి బావి దగ్గర యాకోబు బావి దగ్గరికి వచ్చిందండి. చూడండి, సమరయ స్త్రీ యెహోను అధ్యాయం 4వ అధ్యాయంలో 20-30 వచనాలు, 28, 29, 30 వచనాలండి. యెహోను సువార్త 4వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో ఉంటుందండి. సమరయ స్త్రీ చూడండి వెనకబడిన స్త్రీ. ఆమె యాకోబు బావి దగ్గర నీళ్లు మోసుకోవడానికి వచ్చింది. అప్పుడు యేసు ప్రభువుని చూసి, అమ్మా నాకు కొంచెం నీళ్ళమని చెప్పేసి మాట్లాడితే, ఇస్తాను ప్రభు, మీరు మా నీళ్ళు తాగరు కదా అని చెప్పేసి అంటే, నీకు ఉన్న భర్తలు ఎంతమంది అని చెప్పేసి మాట్లాడితే, ఇప్పుడున్నవాడు అయ్యా నాకు 5 భర్తలు ఉన్నారని, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు అని చెప్పేసి యేసు ప్రభు వారే అంటాడు, నీకు 5 భర్తలు ఉన్నారని, ఇప్పుడు నీకున్నవాడు కూడా నీవాడు కాదని చెప్పేసి మాట్లాడినప్పుడు, నిజమైన ఆయన నువ్వు నా గురించి చెప్పావు, నేను ఒక పాపిని చెప్పేసి మాట్లాడి, ఇతను ఎవరో మెస్సే అంటే అని చెప్పేసి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఇంచుమించు 3 గ్రామాల ప్రజలను తీసుకొచ్చింది. ఆ మెస్సే అంట, ఈయన ప్రవక్త అంట, ఈయన మన గురించి నిజమే చెప్పాడని చెప్పేసి మాట్లాడి అనేకులు కూడా రక్షణ పొందినట్లుగా లేఖనాలు తెలియజేస్తాం. సమరయ స్త్రీ చూడటానికి సమరయ స్త్రీయే కానండి. చూడండి, ఒక్క ఆమె కొన్ని వేల మంది, ఇంచుమించు 3 గ్రామాల ప్రజలంటే కనీసం ఒక 500 కావచ్చు, 1000 మంది కావచ్చు, 2000 మంది కావచ్చు అంటే రక్షణ మరి నడిపించింది. గొప్ప ధన్యత ఆ భాగ్యం ఆమె పొందుకుందండి, సమరయ స్త్రీ పొందుకుంది. అదేవిధంగా చూడండి, లూదియా అనే స్త్రీ ఉంది. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఉంటుందండి. 14, 15 వచనాల్లో ఉంటుంది. పౌలు గారు వాక్యం చదువుతూ ఉంటే ఆ దినమునే ఆమె రక్షణ పొందిందండి. ఆ దినమునే రక్షణ పొంది
చూడండి, ఆమె రక్షణ పొందింది గాక, ఆమె కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉందండి. ఆమె కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందారంట ఆ దినమునే. రక్షణ పొంది, వారి కుటుంబ సభ్యులు రక్షణ పొంది, పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చిందంట 3 రోజులు. చూడండి, వాళ్ళకేం అవసరమండి, "అయ్యా మీకిష్టమైతే ఇక్కడ ఉండండి" అని చెప్పేసి మాట్లాడితే, వారు ఏమంటే పౌలు గారు వాక్యం చెప్పేదాకా, చుట్టుపక్కల పరిసర ప్రాంతం తిరిగి వాక్యం చెప్పేదాకా అక్కడే మంచి చెడు అంటే సహజంగా ఆతిథ్యం అంటే భోజనం కావచ్చు, ఏమంటే వారు బట్టలు ఉతికేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వారు స్వీకరించారంట. లూది అనే స్త్రీ వాళ్ళకి పరిచర్య చేసిందంట. ఎంత గొప్ప ధన్యత అంటే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏవండి మరి పరిచర్య చేయకుండా ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారండి. మరి ఎవరు చూద్దాం వాళ్ళు కూడా. ఏవండి, దేవుని మాట వినలేని స్త్రీలు కూడా ఉన్నారు. అవ్వ ఇనలేదండి. ఏవండి, ఆదికాండంలో అవ్వ ఇనలేదు. ఆ పండు తినొద్దు అని చెప్పేస్తే ఆ పండు తినిందండి. చూడండి, యుగాలు ఉండాల్సిన నిత్య జీవితంలాగా అది ఏమండి ఒక జీవవృక్ష పండు తిని, ఆ పండు జీవవృక్ష పండు తిని నిత్య యుగాలు ఉండాలి. కానీ సాతాను కుయుక్తి పన్ని ఆ పండు తినేలా చేసింది. యేసు ప్రభు ఈ పండు తినొద్దు అన్నాడు, కానీ ఆ పండే తినిందండి అవ్వ. ఆమెకి నిత్యరాజ్యం పోగొట్టుకుంది. మళ్ళీ ఏమండి, కష్టపడాలి, భార్య భర్త కష్టపడి వాళ్ళు పోషించి వాళ్ళ పిల్లల్ని అట్లా తరతరాలు ఏమండి, ఆ తోటలో ఉండే ఏదైనా తోటలో ఉండే మనం తరతరాలు పండ్లు తినాల్సిన వాళ్ళం. మనం ఏమండి, వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు ప్రపంచ జనాభా కూడా ఇలాగుందండి. ఎవరి కష్టం వాళ్ళే, ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అదేవిధంగా చూడండి, లోతు భార్య కూడా వెనక వైపు తిరుగు ఆదికాండంలోనే ఉంటుందండి. లోతు భార్య మీరు ఇది చూడండి, లోతు భార్య చెప్పింది అవేమిటంటే, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చి వేస్తాను. ఈ లోతు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి, ఆడపిల్లలను తీసుకుని బయటకు వస్తున్నాడు. ఊరు బయటకు వస్తూ ఉంటే లోతు ఇద్దరు కుమార్తెలు చూడలేదంట. చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏమేమో ఆస్తుల మీద ఉంది, లోకం మీద ఆస్తులు ఉంది. నా గేదెలు ఏమైతేమో, నా బరిగొడ్లు ఏమైతేమో, లేకుంటే నా బంగారం ఏమో, నా వెండి ఏమవుతుందో, నా ఇల్లు ఏమవుతుందేమో, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి వెనక వైపు తిరిగిందండి. ఎవరు? లోతు భార్య. తిరిగితే ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందండి. చూడండి, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ ఉందంట లోతు భార్య ఉప్పు స్తంభం. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిందండి. చెయ్యొద్దు అని పని ఆమె చేసింది. చూడండి, అదేవిధంగా ఏమండి, నయోమి 1వ అధ్యాయం 19 వచ్చిన 21 వచ్చిన ఉంటుందండి. 1వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు వచ్చినాలు ఉంటుంది. నయోమి చెప్పిన మాట లేదండి. ఏమకి ఏమండి, బెత్లెహేం పట్టణం ఉంది కదా, ఆ ప్రాంతంలో కరువు రాగానే ఆమె వెళ్ళకపోతే ఏమైందండి, మోయాబు దేశానికి వెళ్ళకపోతే ఏమైంది? అక్కడికి వద్దు, ఇక్కడ 1 సంవత్సరం కరువు వచ్చిందండి. కరువు రాగానే ఉంది. దేవుని నమ్ముకొని, దేవుని ప్రార్థన చేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఇప్పుడు ఏలియాని కాకులు పోషించలేదా? పోషించాయి కదండి. మరి పేద ఎదవరాలను పోషించాయి కదండి. మరి ఎందుకు వెళ్ళినట్టు? ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి నాకు దేవుడు అన్యాయం చేశాడు అంటుంది. నా 2 కుమారులు చనిపోయారు, నా భర్త చనిపోయాడని. ఎవరికి దేవుడు అన్యాయం చేయలేదండి, ఆమె అన్యాయం చేసింది. ఆమె చెప్పిన మాట వినకుండా దేవునికి లోపడకుండా వెళ్ళిపోయింది. కరువు 1 సంవత్సరం కరువు రాగానే వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందండి. మళ్ళా అంటుంది, నా దగ్గర ఏం లేదు, మోయాబు దేశం నుంచి నేను ఇప్పుడు బెత్లెహేం దేశానికి వచ్చాను, నాకు తినడానికి ఆహారం కూడా లేదని చెప్పేసి అంటా ఉందండి. వేరే వాళ్ళ మీద నిందలేస్తాం, దేవుని మీద నిందలేస్తాం. అదేవిధంగా చూడండి, మార్తా అండి, ఆమెకు ఎప్పుడు దేవుని పరిచర్య కావాలండి. అంటే చర్చిలో ఇప్పుడు మరియేమో దేవుని పాదాల దగ్గర వాక్యం వింటా ఉంది. మార్త ఏమో ఎప్పుడు వచ్చిన వాళ్ళకి అన్నం వండి పెడదామా, లేకుంటే ఇంకేదైనా చేద్దాం, కొత్త వంటలు చేద్దామా అని చెప్పేసి మార్త ఎప్పుడు అదే పనిగా ఉంటుంది, ఆలోచనలో ఉంటుంది. అది కాదండి, దేవుని పాదాలు సన్నిధానం మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఆయన పాదాలు ఆయన ఏం చెబితే ఆ చెప్పిన మాటలు లోబడాలి చక్కగా. మరి ఆ పని చేస్తుంది. మార్త ఆ పని చేయట్లేదండి. మార్త ఏం చేస్తుందంటే ఎప్పుడు వచ్చిన వారికి ఏ ఆతిథ్యం చేయాలి, ఏ భోజనం పెట్టాలి అనే ఆలోచన ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఫలింపజేయను గాక. ఆమేన్.